వెల్కమ్ టు ఆర్కే న్యూస్. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని బీపీఆర్ గార్డెన్లో కొత్తకోట మరియు మదనపూర్ మండలం రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధరణి అంటేనే దరిద్రమని, అలాంటి మహమ్మారిని కోట్ల మంది రైతులపై రుద్ది ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ధరణి వల్ల రైతులకు మేలు జరగకపోగా అనేక సమస్యలకు గురి చేశారని తెలిపారు. ధరణి చట్టం ఒక కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడ్డదని, రైతుకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి అధికారుల చేతుల్లో ఏమీ లేకుండదని తెలిపారు. సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ఏ చట్టం తీసుకొచ్చినా చట్టంపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుందని, అందుకే కొత్తగా వచ్చిన భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి వ్యక్తికి భూమితో సంబంధం ఉంటుందని, ఏదో ఒక సమయంలో అవసరం వస్తుందన్నారు. అంత ముఖ్యమైన భూ చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలని సూచించారు. ఆ ధరణి వల్ల రైతులకు మేలు జరగకపోదు, కీడే ఎక్కువ జరిగిన మన విషయం మనందరికీ కూడా తెలుసు. ధరణి అనే దరిద్రాన్ని ముఖ్యంగా మహమ్మారి తీసుకొచ్చేసి మన నెత్తిన ఉండి ఈరోజు ఎంతో మంది, ఒక మన దేవరకద్ర నియోజకవర్గంలో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులు కొన్ని లక్షల ఎకరాల పొలాలను నిషేధిత జాబితాలలో వెళ్ళిపోతే రక్షించుకోలేని పరిస్థితి. వాళ్ళ రికార్డులు తారుమారైతే ఏం చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్టీఓ చుట్టూ, ఇప్పుడే కలెక్టర్ గారు కూడా మాట్లాడే విషయం తెలుసు. నా దగ్గరికి వస్తే కూడా నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ చట్టం ప్రకారం నేను ఏం చేయాలో కూడా నాకు ఆ చట్టంలో రాయబడలేదు కాబట్టి నేను ఏం చేయలేని పరిస్థితి. సో అట్లా ఆ చట్టాన్ని తీసుకొచ్చేసి మన నెత్తిన నుండి ఆ చట్టం ఎవరికి ఉపయోగపడేది? ధరణి చట్టం ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడదు. కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో పాటు పనిచేసిన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళు అడ్డగోలిగా సంపాదించుకున్న భూములు వాళ్ళు రికార్డులలో ఎక్కించుకోవడానికి, అడ్డగోలిగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి, ఆ ప్రభుత్వ స్థలాలను వాళ్ళ రికార్డులో వాళ్ళ పేర్లను ఎక్కించుకోవడానికి మాత్రమే ఆ ధరణి చట్టం వాళ్ళకు ఉపయోగపడదు తప్ప మనలాంటి సామాన్య రైతులకు ఏ మాత్రం ఉపయోగపడకపోలో మనకు పెద్ద ఎత్తున నష్టం తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు ఎంతో మంది రైతులు ఇక్కడ ఉన్నారు. ఆ రైతులందరూ కూడా వాళ్ళకు సమస్యలు ఏదైనా తలెత్తితే, భూ సమస్యలు తలెత్తితే కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ గారు పోతే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళకి అధికారం లేకపోతే ఏం చేయగలుగుతారు? ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు? ఆర్టీఓ గారి దగ్గర పోగలుగుతారు. ఆర్టీఓ గారి దగ్గర పోతే ఆయనకి ఏం అధికారాలు ఉండవు. ఆర్టీఓ గారికి ఏం చేయలేని పరిస్థితి. ఆర్టీఓ గారు ఏం చెప్తారు? కలెక్టర్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ యాక్ట్ లో ఎవరు ఏం చేయాలని రాయబడాలి, వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళకి అధికారాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉండాలనేది ఏమి రాయబడినప్పుడు కలెక్టర్ గారు సార్ సీసీ లేకపోతే అని చెప్తారు. అట్లా చివరకు రైతులందరూ కూడా సీసీఏ లేకపోతే అక్కడ సీసీఏలో దరఖాస్తు పెట్టుకుంటే సీసీఏలకు ఏమి ఉండదు మీకు తెలుసు. హైదరాబాద్ లో ఆ సీసీఏ ఆఫీస్ ఉంటుంది. హైదరాబాద్ మనం ఈ నుంచి హైదరాబాద్ పోతే మనం పట్టించుకున్నట్టు ఉండదు. ముఖ్యంగా ఆ సీసీఏలకు పోయి దరఖాస్తు చేసుకుంటే అది ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. అట్లా కొన్ని లక్షల దరఖాస్తులు సీసీఏలో ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. ఒక కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు శాసనసభలో చర్చలు మాత్రమే కాకుండా అవి గజెట్లో పబ్లిష్ చేయడం, ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో కూడా
అందరికీ తెలిసేలాగా పబ్లిష్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ భూభారతి చట్టం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రతి కలెక్టర్ని, ప్రతి ఎమ్మెల్యేని మండలానికి వెళ్ళి రైతులందరికీ కూడా ఈ చట్టంలో ఉన్న ముఖ్యాంశాలు కొన్ని ముఖ్యాంశాలు దీంట్లో ఏమున్నాయనే మూడు మీకు చెప్పి మనం ముందుకు వెళ్ళొచ్చు. మీ అందరికీ కూడా తహసీల్దార్ గారు ఒక చిన్న ప్యాకెట్ ప్రింట్ తీసి మీ అందరికి ఇచ్చినారు. మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడ సదస్సుకి హాజరయ్యారు కాబట్టి భూమి సంగతులని మన జీవితంలో చాలా ముడిపడి ఉంటాయి. మన భూమి గురించి చెప్పుకుంటున్నాము, చివరికి భూమి ఏదో ఒక రోజు మనకి కాకపోయినా మన మిత్రులకు, మన బంధువులకు ఏదో ఒక భూ సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం తహసీల్దార్ దగ్గర ఉందా, ఆర్డీఓ దగ్గర ఉందా, కలెక్టర్ దగ్గర ఉందా, లేదా మనం కోర్టుకు వెళ్ళాలా, ఇవన్నీ మనం చట్టంలో రూపొందించింది. ఇదివరకు ఉన్న చట్టంలో తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ ఇస్తే ఎంత సమయం ఉన్నా తీసుకోవచ్చు, కానీ దాన్ని ఎన్ని రోజులు ముందుకు పెట్టాలనేది స్పష్టంగా లేకుండే. కానీ ఇప్పుడు అది మీరు కొనుగోలు చేసినా లేదంటే వంశపారకంగా వచ్చినా కేవలం 30 రోజుల్లోనే ఆ కన్సర్ట్ తహసీల్దార్ అనేది దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అప్రూవ్ చేస్తే అప్రూవ్ చేయాలి, లేదు దాన్ని రిజెక్షన్ చేస్తే ఒక ఆర్డర్ ఇవ్వాలి ప్రత్యేకంగా. ఒకవేళ తహసీల్దార్ ఏమైనా పొరపాటు చేస్తే ఇదివరకు ఉన్న ధరణి చట్టంలో కలెక్టర్కి కానీ ఆర్డీఓ కానీ ఎలాంటి హక్కు లేకుండే. ఇప్పుడే ఇదివరకు కూడా రెవెన్యూ వ్యవస్థ చట్టం చేసిన రెవెన్యూ వ్యవస్థ తప్పు చేసినా కూడా మేము కోర్టుకు వెళ్ళలేదు అని చెప్పేసి కలెక్టర్ కూడా నా దగ్గరకు వచ్చి కూడా చాలా బాధ అనిపించింది. కానీ నాకు అనుమతి లేదు కాబట్టి, చట్టంలో నాకు ఎలాంటి శక్తి లేదు కాబట్టి నేను కూడా మీరు కోర్టుకు వెళ్ళాలని చెప్పాను. కానీ ఇప్పుడున్న చట్టంలో మేము అప్పీల్ తీసుకోవచ్చు. ఏదైనా తహసీల్దార్ తప్పు చేసి ఉంటే దాన్ని సరిదిద్దే అవకాశం ఇప్పుడు మన జిల్లాలోనే సీమితం అయిపోతుంది. మనం చాలా మంది ప్రజలకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఒక పహాని ఇంకా గవర్నమెంట్ ల్యాండ్లు, గవర్నమెంట్ సంస్థలు ఉన్న ఏవేవి సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎంత విస్తీర్ణం ఉందని ప్రతి గ్రామంలో ఒక 2-3 నోట్బుక్లు మనం మెయింటైన్ చేస్తుంటాం. ఈ చట్టం ప్రకారం మళ్ళీ ఆ నోట్బుక్లు తిరిగి వచ్చి ప్రతి గ్రామానికి ఒక పహాని, ఒక గవర్నమెంట్ సంస్థల నోట్బుక్లు అనేవి కూడా మెయింటైన్ చేయాలని స్పష్టంగా మన చట్టంలో ఉంది. అదే విధానంగా ఇప్పుడున్న చట్టంలో ఇదివరకు ధరణి చట్టంలో కొత్తకోట రెవెన్యూ విలేజ్లో నాకు సర్వే నెంబర్ 220 రైతులు ఉన్నారు, వాళ్ళ పేరు